అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ శనివారం ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టరేట్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ పటిష్టతకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో 50,000 కేటాయించాలని, అంగన్వాడీ ఉద్యోగులను కార్మికులుగా గుర్తించాలని, కనీస వేతనం 18,000 రూపాయలు అమలు చేయాలని, 60 సంవత్సరాలు దాటి రిటైర్ అయ్యే వారికి వర్కర్కు 5 లక్షలు, ఆయాకు 3 లక్షలు ఇవ్వాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టేకుమల్ల సమ్మయ్య, సాయిశ్వరి, భాగ్యలక్ష్మి, విజయలక్ష్మి, కరుణ, భాగ్యమ్మ, పద్మ, శారద, శోభ, హిమగిరి, లత, దేవేందర్, ముహ్రాం తదితరులు పాల్గొన్నారు. ఉద్యమాలు నిర్వహించి ఒక ఐక్య ఉద్యమాన్ని నిర్వహించి ఈ రోజున దేశంలో ఎక్కడైనా సరే పనిచేసేటువంటి ప్రతి కార్మికుడికి కూడా కనీసం 18,000 రూపాయల మనం ఏళ్ల పాటు 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు పనిచేసిన తర్వాత చివరికి మన ఇంటికి పంపించేటప్పుడు మనకి ఏం చేయాలి, మనం అనేక సర్వీసులు మనకి పెన్షన్ ఇవ్వాలని చెప్పి మనం అడుగుతున్నాం. మనకు ప్రమోషన్లు కావాలని అడుగుతున్నాం. మన అంగన్వాడీ హెల్పర్లు కూడా ప్రమోషన్లు ఇవ్వాలి. అందులో కూడా చదువుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. మన రాష్ట్రంలో చెప్పగలరా? తెలంగాణ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లాలో కలెక్టరేట్ ముందు ధర్నా చేయడం జరిగింది. మెయిన్ ఈ జిల్లాలో ఉండేటువంటిది ముఖ్యంగా అంగన్వాడీల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. 31 జిల్లాలు కేటాయించి తగినటువంటి సిబ్బంది లేకపోవడం, ముఖ్యంగా జగిత్యాల జిల్లాలో. కాబట్టి ఇవన్నీ చూస్తే మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఐసీడీఎస్ను నిర్వీర్యం చేయడానికి ఒక పన్నాగం, అధికార వేధింపులు అరికట్టాలని, లేకుంటే ఆందోళన కార్యక్రమం చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది. పెండింగ్ ఖాళీగా పోస్టులు అనేక రకాల అంగన్వాడీ ఆయా నుంచి మొదలుకుంటే అంగన్వాడీ కోరికల దినోత్సవంగా సందర్భంగా ఈరోజు మేము ధర్నా చేపట్టినాము. మాకు వచ్చే కోరికలన్నీ, మాకు 50,000 అంగన్వాడీకి 50,000 కోట్ల రూపాయలు విడుదలైతే మాకు అది శాంక్షన్ చేయట్లేదు. అది తర్వాత మాకు అదన పనులు చెప్పుకుంటూ చాలా కఠినంగా చూస్తున్నారు మమ్మల్ని. కనీసం మమ్మల్ని ఉద్యోగ పనులకు గుర్తించకున్నా కానీ మమ్మల్ని గౌరవ వేతనం వద్దని కనీస వేతనం ఇస్తూ ప్రభుత్వ ఉద్యోగులు గుర్తిస్తే చాలనుకుంటున్నాం మేము. కానీ మాకు చాలా జీతాలతో చాలా వర్కులు చేస్తూ మేము చాలా బాధపడుతున్నాము. దీనికి మేము దీనికి ధర్నా చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నాము.
నుంచి కేటాయించవలసిందిగా, అది కేటాయించకపోతే ఏదైతే ఫిబ్రవరి 1న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో ICDSకి 50,000 కోట్ల రూపాయలు కేటాయించకపోతే మనం ఫిబ్రవరి 2న వెంటనే నిరసన తెలియజేయడం జరుగుతుంది. సెంటర్లలో మౌలిక వసతులు లేకుండా ఏమడుగుతున్నాం మనం? మౌలిక వసతులతో కూడిన పక్కా భవనాలు కట్టించి మనకి ఇవ్వాలి. ఏదైతే సెంటర్ అంటేలో మనకి ఏ మాత్రం దొరకవు. సెంటర్ అంటే వాళ్ళు చెప్పిన కొలతలతో మనకి సెంటర్స్ దొరకవు. పక్కా భవనాలు నిర్మించి మనకి అంగన్వాడీ భవనాలు